వెల్కమ్ టు V2 న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న పానగల్ గంగమ్మ జాతర ఉత్సవాలు, శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సార సమర్పణ. అన్లాకింగ్ బ్యాటరీ ఇన్నోవేషన్ పై ఏర్పేడు ఐఐటిలో భారీ వర్క్షాప్, పాల్గొన్న ఐఐటి ఐసర్ నిపుణులు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన వాలంటీర్ల విజ్ఞప్తి, శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేత. తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు, 3 రోజుల పాటు స్వామి అమ్మవార్లకు అభిషేక సేవలు. అప్డేట్స్ చూస్తే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ స్వామి వారి అభిషేక సేవ అత్యంత శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల ఏకాంత సేవ అనంతరం ఈ పూజా కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దివ్యాలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపూడి, పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఎస్వి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఈవో ఎస్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు.
శ్రీకాళహస్తిలో మళ్లీ అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో 5 రూపాయలకే భోజనాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం అందించిన విషయం మనకు తెలిసిందే. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆపేయడంతో పేదలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మరొకసారి టీడీపీ అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. దాంతో ప్రజలు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. పేదవాడి ఆకలి తీర్చే లక్ష్యంతో 5 రూపాయలకే రుచికరమైన భోజనాన్ని అందించే సదుద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం 2018లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి చౌక ధరకే అన్నం, సాంబారు, కూర, పెరుగుతో భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ల వద్ద నిత్యం బారెడు క్యూలు కనిపించేవి. అయితే ఆ క్యాంటీన్లను 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. కొన్ని చోట్ల భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించగా మరికొన్ని చోట్ల నిరుపయోగంగా వదిలేశారు. అయితే నేడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఈ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకోవడంతో శ్రీకాళహస్తిలోని అన్నా క్యాంటీన్లకు ఇప్పుడు పూర్వ వైభవం రానుంది. ఈ నిర్ణయానికి పేద ప్రజలంతా జై కొడుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే వాటిని ప్రారంభించనుంది. ప్రభుత్వ ఆదేశంతో శ్రీకాళహస్తిలోని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు శ్రీకాళహస్తిలోని 2 చోట్ల నిర్మించిన అన్నా క్యాంటీన్లను పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకాళహస్తిలోని ఆసుపత్రి రోడ్డు వద్ద ఉన్న శ్రీకాళహస్తిలోని హాస్పిటల్ రోడ్డు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ గతంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కి ఇవ్వడంతో ప్రెస్ క్లబ్ సభ్యులు వాటిని మరమ్మతులు చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇక అదే విధంగా స్వర్ణముఖి నది కరకట్టపై ఉన్న అన్నా క్యాంటీన్ ను గత ప్రభుత్వంలో సచివాలయంకి ఇవ్వడంతో దాన్ని సచివాలయంగా వినియోగించుకుంటున్నారు. అయితే నేటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని ఆదేశాలు రావడంతో వెంటనే వాటిని ఖాళీ చేయవలసిందిగా సంబంధిత వ్యక్తులకు తెలియజేయడంతో పాటు వాటిని ఖాళీ చేసి శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి అందజేశారు. నేటి నుంచి మరి పట్టణాల్లోని కమిషనర్లు, ప్లానింగ్ అధికారులకు పునరుద్ధరణ బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజుల్లోనే మళ్లీ ఈ అన్నా క్యాంటీన్లు పేద ప్రజలతో కళకళలాడున్నాయి. పేదవాడి నోట్లోకి 4 వేళ్లు కడుపు నిండా వెళ్లే పరిస్థితి రానుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ గంగమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సార సమర్పణ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. స్థానిక పొన్నాలమ్మ ఆలయం నుంచి శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో ఎస్వి నాగేశ్వరరావు, పానగల్ గంగ జాతర నిర్వాహక కమిటీ సభ్యులు సారితో పాటు పూజా వస్తువులను శిరస్సుపై ఉంచుకొని తెట్టురాయి వద్ద పానగల్ గంగమ్మకు భక్తితో సమర్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సార సమర్పణ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. స్థానిక పొన్నాలమ్మ ఆలయం నుంచి శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో ఎస్వి నాగేశ్వరరావు, పానగల్ గంగమ్మ జాతర నిర్వాహక కమిటీ సభ్యులు సారితో పాటు పూజా వస్తువులను శిరస్సుపై ఉంచుకొని తెట్టురాయి వద్ద పానగల్ గంగమ్మకు సమర్పించారు. పురోహితులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమంలో పొన్నాలమ్మకు విశేష అలంకరణలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహక కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఎస్సీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వేద పండితులు, అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
परीक्षेषु देवता आद्याजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। శ్రీకాళహస్తిపట్నంలోని పానగల్ గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. గంగమ్మ జాతర వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు భారీగా చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూల విరాట్కు ఉదయం నుంచి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్మించి వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పుష్పాలతో గజమాలతో సుందరంగా కొలువు తీర్చగా భక్తులు 1000 కళ్ల దూతలతో కోళ్లు పొటేళ్లు బలులు ఇచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి విశేష కృపకు కరుణా కటాక్షానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చెంచురత్న యాదవ్, జాతర కమిటీ యూత్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో పానగల్ ఏరియాలో గంగా జాతర అనేటువంటిది జరపడం జరుగుతున్నది. ప్రతి ఏటా ఇక్కడ గంగమ్మ కమిటీ వారి ద్వారా అత్యంత వైభవంగా ఈ గంగా జాతర అనేటువంటి పానగల్ గంగా జాతర అనేటువంటిది నిర్వహిస్తుంటారు. ఈ యొక్క గంగమ్మ తల్లి అనుగ్రహంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రశాంతమైనటువంటి వాతావరణంతో సంతోషంగా జీవించాలని చెప్పి ఈ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన, ఉద్యోగుల పక్షాన, అదేవిధంగా ప్రజల పక్షాన అందరినీ గంగమ్మని వేడుకుంటూ ఆ ఆశీస్సులందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జూన్ 21న అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిపట్నంలోని శ్రీ శివసాయి యోగా సెంటర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. యోగాసనాల వల్ల జరిగే ఉపయోగాలను అభ్యాసకులకు అవగాహన కల్పిస్తున్నారు. జూన్ 21న అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిపట్నంలోని శ్రీ శివసాయి యోగా సెంటర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. యోగాసనాల వల్ల జరిగే ఉపయోగాలను అభ్యాసకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ శివసాయి యోగా సెంటర్ అధినేత ఆయిలం సుజాత మాట్లాడుతూ తనకు యోగా అభ్యాసకురాలిగా అనేక పురస్కారాలు, అనేక అవార్డులు పొందానని, తనకు యోగా రాణి అవార్డు కూడా ఉందని తెలియజేశారు.
యోగా అనే పదం సంస్కృతం నుంచి ఉద్భవించిందని, శరీరం మరియు స్పృహ కలయికకు ప్రతీకగా చేరటం లేదా ఏకం చేయటం అనే అర్థమని, దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేయడంతో నేడు యోగా ప్రపంచ దేశాల్లో ఆదరణ పొందిందని అన్నారు. తమ యోగా సెంటర్లో అనేక మంది విద్యార్థులు నేడు యోగాలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారని, అందులో తన యోగా సెంటర్ కు చెందిన కె హర్షవర్ధన్ అనే అభ్యాసకుడు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన చెన్నైలో జరిగిన గాంధీ ఫౌండేషన్ లోని యోగా పోటీల్లో రాజు కపోతన్ ఆసనంలో 5 నిమిషాల ప్రతిభ కనబర్చి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించి మెడల్ను సొంతం చేసుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా 7 ఏళ్ల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత హర్ష కార్తిక్ మాట్లాడుతూ తాను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఈ యోగాపై ఆసక్తి కలిగిందని, తాను శ్రీకాళహస్తిలోని శ్రీ శివసాయి యోగా సెంటర్ నందు చేరి యోగాసనాలు అభ్యసించి గతంలో అనేక కాంపిటీషన్స్ లో పాల్గొని మంచి ప్రతిభను కనబర్చి బహుమతులు సాధించారని అన్నారు. యోగా అభ్యాసం చేయడం వల్ల ఆలోచన శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండవచ్చని తెలియజేశారు. అమెరికా దేశానికి చెందిన లాస్యా మాట్లాడుతూ తాను తన తల్లిదండ్రుల వద్ద అమెరికాలో ఉంటూ టీవీలో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ చేసిన యోగా అభ్యాసాలు చూసి తనకు కూడా యోగాపై ఆసక్తి కలిగి శ్రీకాళహస్తిలో శ్రీ శివసాయి యోగా సెంటర్ నడుపుతున్న తన అత్త ఐలం సుజాతను కలిసి కొన్ని సలహాలు అడగగా ఆమె వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడంతో తాను యోగాసనాలపై ఆసక్తి పెంచుకున్నానని తెలియజేశారు. నమస్కారం, నా పేరు ఐలం సుజాత. నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని ప్లస్ యోగా టీచర్ గా శ్రీకాళహస్తిలో ఉన్నాను. ఎన్నో మెడల్స్ తీసుకున్నాను, ఒక 30 మెడల్స్ దాకా. అవార్డ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం యోగా డే ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనకి అందరికి సపోర్టెడ్ గా ఇప్పుడు మోడీ గారి వల్ల యోగా అనేది ఇప్పుడు ముందుకు వచ్చింది. మనకి రామ్దేవ్ బాబా గారు గాని, మనకి రవిశంకర్ గురూజీ గాని, సద్గురు గాని, బికే సాయం గారు గాని, ఇలాంటి గురువులు చాలా మంది ఉన్నారు. యోగా చేయడం వల్ల మనం 1 అవర్ చేస్తే ఒక 23 అవర్స్ హ్యాపీగా ఉంటాము. ఇది 2014లో మోడీ గారు మనకి ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్ వల్ల మనమందరం యోగా డే అనేది జరుపుకుంటున్నాము. ఇప్పటికి 10 ఇయర్స్ అయింది. 11th ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనకి అందరము యోగా చేస్తే ఆరోగ్యంగా మోడీ గారు మనకి అందరికి అందించారు. ఇది ఆ యోగా అనేది 1 గంట యోగా చేస్తే హ్యాపీగా ఉంటామనేసి కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు జన్మదిన కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన వేడుకలు జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన చేసి నిజాయితీ పరులైన పార్టీ కోసం కష్టపడే నాయకులకే గుర్తింపిచ్చి పార్టీని బలోపేతం చేయాలని డాక్టర్ బత్తయ్య నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా చేపట్టారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య బత్తయ్య నాయుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుక శుభ సందర్భంగా కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ భావి భారత ఆశాకిరణం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశంలో సామాన్యులకు, పేదలకు న్యాయం జరుగుతుందంటూ పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన జరిగి నీతి నిజాయితీతో పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి అధిష్టానం గుర్తింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటరాఘవరెడ్డి, నాగూర్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. ఏ విధంగా ప్రచారం చేశాడు, జోడో యాత్ర చేశాడు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా అప్పుడు 4000 కిలోమీటర్లు బై పాదయాత్ర జరిపారు. అప్పుడు ప్రజలతో మమేకమయ్యాడు. పేద బడుగు బలహీన వర్గాలతోనైతేనేమి అందరితో కూడా వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అదే విధంగా న్యాయయాత్ర పెట్టాడు, న్యాయ జోడో యాత్ర పెట్టారు. అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు 6000 కిలోమీటర్లు బస్సు యాత్ర పెట్టాడు. అప్పుడు కూడా అందరితో కూడా మమేకమై వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ అసలు జీవన విధానం ఎలాగా ఉంది చేత స్థాయిలోనే దృష్టితో ఆయన ఇవన్నీ కూడా చేశాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అనుకుంటే 2014లోనే అయ్యుండేవాడు, లేదు 2019లోనైనా అయ్యుండేవాడు. కానీ అనుకోలేదు.
క్షేత్రస్థాయిలో ఉండాలి, పార్టీని పటిష్టం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి, వాళ్ళ కష్ట సుఖాలను కూడా మనం తెలుసుకొని ముందుకు పోవాలనే దృష్టితో ఆయన యాత్ర సాగించాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంయుక్తంగా తిరుపతిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ వర్క్ షాప్ ను నిర్వహించాయి. బ్యాటరీ తయారీల అంశంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో సంయుక్తంగా తిరుపతిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ వర్క్ షాప్ ను నిర్వహించాయి. బ్యాటరీ తయారీ అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన సాంకేతిక విభాగ డాక్టర్ అనితా గుప్తా హాజరై ప్రభుత్వ విధానాలను వివరించారు. డాక్టర్ శంతను భట్టాచార్య, డైరెక్టర్ ఐస్ తిరుపతి, ప్రొఫెసర్ కె రఘునాథన్, IIT మద్రాస్ IESA అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ వాలావల్కర్లు మాట్లాడుతూ దేశంలో కణాల తయారీని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి ఇటువంటివి ఎంతో అవసరం అంటూ పేర్కొన్నారు. IIT తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ థర్స్ట్ ఏరియాని దేశంలో బ్యాటరీ తయారీ, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిపై వివిధ పరిశ్రమలు, భాగస్వాములు, ప్రభుత్వ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో న్యూ ఎనర్జీ, అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ ప్రెసిడెంట్ జయానంద్ సముద్రాల, డైరెక్టర్ ARCI డాక్టర్, IIT రూర్కీ ప్రొఫెసర్ యోగేష్ శర్మలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిపట్నంలోని పానగల్లో వెలిసిన గంగమ్మ జాతర అంటే స్థానికంగా ఎంతో పేరు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన గ్రామస్తులు సైతం గంగమ్మ జాతరలో పాలు పంచుకుని అమ్మవారి జాతరను వైభవంగా జరుపుకుంటుంటారు. ఈ మేరకు పానగల్ వెళ్తున్న గంగమ్మ ఉత్సవమూర్తికి విశిష్ట అలంకారాలు చేసి విశేష పుష్పాల అలంకరణతో చేసిన చప్పరంలో సింహవాహనంపై అమ్మవారిని కొలువు తీర్చారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. అనంతరం బుధవారం గంగమ్మ తల్లి మూలస్థానంలో కొలువు తీరి పూజలు అందుకున్నారు. స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించి కర్పూర హారతి పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈయోగా రావడం, సారి అందించడం గుడి తరఫున గ్రామ ప్రజలకంతా సంతోషంగా చల్లగా జరుపుకునే జాతర. అలాగే ఈ జాతర చాలా సుందరంగా, చాలా అందంగా జరుగుతుంది. అంటే గతం కన్నా కూడా ఈసారి ఈ జాతర బాగా జరుగుతుంది. అలాగే అందరూ చాలా సంతోషంగా ఏమి నచ్చలు లేకుండా ఈ జాతర జరగాలని కోరుకుంటున్నాం. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాజీనామా చేసిన శ్రీకాళహస్తి చెందిన వాలంటీర్లు కోరుతున్నారు. ఈ మేరకు పట్టణంలోని RDO కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు వారంతా. ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు రాష్ట్రంలో మళ్లీ విధుల్లో చేరుతామంటూ కోరుతున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వాలంటీర్లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలందరికీ 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేశామని అన్నారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించినా
వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు వాలంటీర్లు. నిష్పక్షపాతంగా ఏ పార్టీలు వర్గాలు అనేది చూడకుండా ప్రభుత్వం ప్రజలకు అందించేటటువంటి ప్రతి పౌర సేవలు మరియు అదేవిధంగా సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తూనే కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరీ ప్రజాసేవ చేశామని తెలిపారు. డిగ్రీలు పీజీలు చేసిన తామంతా ఇదొక ఉద్యోగమని, భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశతో ఈ విధుల్లో చేరామంటూ చెప్పుకొచ్చారు. తాము ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలం కామని, అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు వారి లబ్ధి కొరకు ఈ వ్యవస్థని తప్పుదో పట్టించే విధంగా బహిరంగ ప్రకటనలు చేయడం ద్వారా ఒక పార్టీకి చెందిన వారిగా ప్రజల్లో తమపై ముద్ర వేయటం మొదలుపెట్టారని పేర్కొన్నారు. క్రమంగా బలవంతపు రాజీనామాలు చేయించారని తెలిపారు. ఇప్పుడు రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ బెదిరించి తామే స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు లెటర్ కూడా రాయించుకుని రాజీనామాలు చేయించారని వాపోయారు. ఇకనైనా తమకు న్యాయం చేయాలంటూ వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం తన కార్యాలయానికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయానికి తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికారు. ఇక అమరావతి రైతులైతే పవన్ కళ్యాణ్ కు అడుగడుగున నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి పరిపాలన కూడా ప్రారంభించారు. ఇక మంత్రులంతా ఒక్కొక్కరుగా తమ బాధ్యతలు స్వీకరిస్తూ పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు తన బాధ్యతలు స్వీకరించారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు పవన్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఆత్మీయంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు దాదాపు అరగంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. పవన్ వస్తున్న రోడ్డు మార్గంలో రాజధాని అమరావతి రైతులు, స్థానికులు పవన్ కు ఘన స్వాగతం పలికి జేజేలు పలికారు. క్లిష్టమైన పరిస్థితుల్లో అన్ని నష్టపోయిన రాజధాని రైతులకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ ను ఎప్పటికీ మర్చిపోలేమని స్థానికులు నినాదాలు చేశారు. అనంతరం నేరుగా తొలిసారి సచివాలయానికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ కి పరిచయం చేసే కార్యక్రమం చేసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 3 రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 3 రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో ఉన్న కళ్యాణ మంటపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతి హోమాన్ని నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్లకు అర్ఘ్యం పాద్యం ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఇందులో వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీరా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా ఇటుపక్క పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకాలు చేశారు. కాగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవమూర్తులు వజ్ర కవచంతో ఆలయ 4 మాడ వీధుల్లోనూ భక్తులకు అభయమివ్వనున్నాయి. 2వ రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. 3వ రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు బంగారు కవచంతోనే ఉంటారు. సంవత్సరంలో జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మాత్రమే కవచాలు తొలగిస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల సేవ, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రి మండలి కొలువు తీరింది. ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని స్థానికులను కలవడం కోసం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు ఆయన. గత 2 రోజులుగా ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలోని స్థానికులు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి ఎన్నికైన నారా లోకేష్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి నెగ్గని తెలుగుదేశం పార్టీ తొలిసారిగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారా లోకేష్. తన నియోజకవర్గంలోని ప్రజలను కలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రజా దర్బార్ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. అధికారికంగా ఈ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మంగళగిరికి చెందిన స్థానికులు నారా లోకేష్ వద్దకు వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. 2వ రోజైన ఈ రోజు ఆదివారం అయినప్పటికీ పలువురు స్థానికులు వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యను ఓపికగా విన్నారు నారా లోకేష్. అయితే డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 2193 మందిని రెగ్యులరైజ్ చేయాలని లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ కోరింది. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తమ పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేసిన బోధనేతర సిబ్బంది ఈ సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని నియమించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమల భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 75,125 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,125 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 31,140 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5,41,00,000. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ ద్వారా దర్శనం టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్ లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైం స్లాట్ టోకెన్లు దొరికిన భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి మరీ దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి భక్తుల క్యూ లైన్ ఏకంగా శిలాతోరణం వరకు ఉంది.
ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 8 గంటల సమయం పడుతున్నట్టు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలోని SAST టైమ్ స్లాట్ లో టోకెన్స్ జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ ని జారీ చేశారు. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు V2 న్యూస్ లో హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న పానగల్ గంగమ్మ జాతర ఉత్సవాలు, శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సార సమర్పణ. అన్లాకింగ్ బ్యాటరీ ఇన్నోవేషన్ పై ఏర్పేడు IITలో భారీ వర్క్ షాప్, పాల్గొన్న IIT ఐసర్ నిపుణులు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన వాలంటీర్ల విజ్ఞప్తి, శ్రీకాళహస్తి RTO కార్యాలయంలో వినతి పత్రం అందజేత. తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు, 3 రోజుల పాటు స్వామి అమ్మవార్లకు అభిషేక సేవలు. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.